నమస్తే. ఐపీఎల్ 2025లో ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో కేకేఆర్ లక్నో సూపర్ జైంట్స్ తలపడనుండగా రాత్రి మ్యాచ్లో పంజాబ్ సీఎస్కే ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. మరో మ్యాచ్ రాత్రి మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ ముల్లన్పూర్ స్టేడియంలో జరగనుంది. సాధారణంగా వీకెండ్లో జరగాల్సిన 2 మ్యాచ్లు వారం మధ్యలో ఎందుకు జరుగుతున్నాయంటే తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు లేవు. అయితే ఏప్రిల్ 6న జరగాల్సిన కేకేఆర్ లక్నో మ్యాచ్ను నీటి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో కోల్కతా పోలీసులు మ్యాచ్కు భద్రతా ఏర్పాట్లు చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ను వాయిదా వేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బీసీసీఐని కోరింది. దీంతో కేకేఆర్ లక్నో మ్యాచ్ నీటి మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కేకేఆర్ లక్నో పాయింట్ల పట్టికలో 5-6 స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు తలో 4 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 2 ఓడిపోయాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో తలపడగా లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. కేకేఆర్ టీంలో మ్యాచ్ విన్నర్లు భారీగా ఉన్నారు. క్వింటన్ డికాక్, వికెట్ కీపర్ రహమానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్య రహానే, అంగిష్క్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలు ఉన్నారు. ఇక మరోవైపు లక్నో టీం కూడా బలంగానే ఉంది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్కమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ ఉన్నారు. ఇక రాత్రి మ్యాచ్ విషయానికి వస్తే ఈ సీజన్లో దుమ్ము రేపుతున్న పంజాబ్ వరుస పరాజయాలతో చతికిలబడ్డ సీఎస్కేతో తలపడనుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉండగా సీఎస్కే 4-3 ఓడి చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 30 మ్యాచ్ల్లో తలపడగా సీఎస్కే 16, పంజాబ్ 14 మ్యాచ్ల్లో గెలిచాయి. 2022 సీజన్ నుంచి జరిగిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు పంజాబే గెలిచింది. పంజాబ్ టీంలో మ్యాచ్ విన్నర్స్కి కొరత లేదు. పియాంచ్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సన్, అర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్లు ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్లోనూ మ్యాచ్ విన్నర్స్ ఉన్నా వారు ఎందుకో రాణించడం లేదు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా, ధోని రవిచంద్రన్, అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరనా తదితరులు ఉన్నారు. ఓవరాల్గా 2 బలమైన టీంల మధ్య జరిగే పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో ఇవాల్టి ఐపీఎల్ 2025లో 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. సో ఈ మ్యాచ్ల్లో ఎవరి బలాబలాలు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి మనతో పాటు సుధీర్ మహావత్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో శ్వేత, చెప్పండి. ఇప్పుడు ఇవాళ ఐపీఎల్లో 2 కీలక మ్యాచ్లు ఆడుతున్నారు. సో వీకెండ్లో జరగబోయేవి వీక్ డేస్లో జరుగుతున్నాయి. తేడా ఏమైనా ఉంటుందా? ఆఫ్ కోర్స్ మీరు రీజన్ చెప్పారు. బికాస్ శ్రీరామనవమి కారణంగా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక రోజు ఆ రోజు ఒకటే మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ జరిగింది, మన అందరికీ తెలిసిందే. అండ్ తేడా ఏముంటది, ఇప్పుడు హాలిడే సమయమే కనుక నేను అనుకుంటాను స్పెక్టేటర్స్ అయితే వస్తారు చూడడానికి, అందులో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఓన్లీ డేలో మీరు అన్నట్టుగా సండే కాకుండా ఇప్పుడు ట్యూస్డే జరుగుతుంది. ఇది దట్స్ ఓన్లీ డిఫరెన్స్. అండ్ అదర్వైజ్ నో ప్రాబ్లం, ఎటువంటి వెదర్ ఇబ్బంది లేదు కనుక ఇట్ షుడ్ గో ఆన్ వెల్ యాక్చువల్లీ. అండ్ న్యూస్ ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు అసలు యాక్చువల్గా. సో వీ ఆల్ థాట్ దట్ ది మైట్ టేక్ బ్యాటింగ్ అని, బట్ వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ ఇప్పుడు లక్నో బ్యాటింగ్ చేయబోతుంది. అండ్ సేమ్ టీమ్ మీద ఉన్నట్టున్నది, లక్నోలో ఏం మార్పులు చేయలేదు. వాళ్ళు అదే టీమ్ తోటి వెళ్ళారు. మార్క్రమ్ అండ్ మార్ష్, పూరన్ అదే రకంగా ఉన్నారు, మిల్లర్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ మ్యాచ్. అండ్ నేను అనుకుంటాను లక్నో బ్యాటింగ్ చేస్తున్నారు కనుక ఫస్ట్ దే షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. బట్ కొంచెం ఎండాగా ఉన్నప్పుడు మేబీ రీజన్ ఏంటంటే కోల్కతా వాళ్ళకు స్పిన్నర్స్ ఉన్నారు కనుక, మెయిన్ గా నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఎక్కువ వికెట్ డ్రైగా ఉండడంతో బిట్ ఆఫ్ స్పిన్ కొరకు వాళ్ళు డెసిషన్ తీసుకొని ఉంటారు. బట్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అవుట్ ఫర్ దెమ్. బట్ మ్యాచ్ అయితే డెఫినెట్లీ మంచిగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మీరు మొత్తం టీమ్స్ చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి టీమ్స్. అండ్ 2 టీమ్స్ కూడా విక్టరీ ఇప్పటి నుంచి మెల్లమెల్లగా మ్యాండటరీగా మారుతున్నాయి. ఎందుకంటే లక్నో కూడా
తడబడడం చూసాం. అండ్ అదే రకంగా కోల్కతా కూడా తడబడ్డారు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి డిఫీట్ తప్పలేదు. మళ్ళీ మెల్లమెల్లగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో లాస్ట్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించి చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి కోల్కతా నువ్వు లక్నో ఈ రోజు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. లక్నో కూడా ఆఫ్ కోర్స్ కొంచెం కాన్ఫిడెన్స్ హైగానే ఉంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి విక్టరీ సాధించున్నారు వాళ్ళు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే పాయింట్ల పట్టికలో కూడా 5-6 స్థానాల్లో ఉన్నాయి. మీరు అన్నట్టుగా రెండు జట్లు కూడా బలాబలాల విషయంలో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. 4 మ్యాచ్లు ఆడితే 2 గెలిచాయి, 2 ఓడాయి, 2 కూడా. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుందా? టూ టీమ్స్ కూడా మంచి స్ట్రాంగ్ టీమ్స్ ఓడించి అది ఉన్నాయి. మీరు అన్నట్టుగా వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే లక్నోకు ఓన్లీ కెప్టెన్ ఒక్కడే ఇంకా ఇప్పటి వరకు రిషబ్ పంత్ నాట్ స్టార్ట్ చేయలేదు రన్ స్కోరింగ్ అనేది. బట్ అదర్వైజ్ టాప్ ఆర్డర్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మెయిన్ గా మిచెల్ మార్ష్ బ్రహ్మాండమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు శ్వేత. అండ్ అదే రకంగా మార్క్రమ్ కూడా ఫస్ట్ మ్యాచ్ తర్వాత మంచి ఫామ్ రాబట్టుకున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఇప్పుడు కీ రోల్. అండ్ పూరన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ వి నో దట్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్ లోనైతే ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆ తర్వాత ఒక మ్యాచ్ లో మాత్రం కొంచెం లాస్ట్ మ్యాచ్ లో అంత చెప్పుకోదగ్గ కాలేదు. బట్ ఈస్ టెరిఫిక్ ప్లేయర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. నారాయణ్ వర్సెస్ పూరన్ కానీ, వరుణ్ చక్రవర్తి వర్సెస్ పూరన్ కానీ, ఐ థింక్ స్పెన్సర్ జాన్సన్ వర్సెస్ పూరన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్యాటిల్. ఎందుకంటే ఈ లవ్స్ టు స్కోర్ రన్స్ అగైన్స్ స్పిన్నర్స్, చాలా బిగ్ హిటర్. అండ్ ఆ బ్యాటిల్ అయితే చూడబోతున్నాం. అండ్ మిల్లర్ వరకు కూడా వాళ్ళకి మంచి లైన్ అప్ ఉంది. ఈవెన్ బదోని కూడా ఫామ్ లో ఉండడం కొంచెం కొంతవరకు అడ్వాంటేజ్ గా అయిపోయింది. ఓన్లీ వరీ ఏంటంటే వాళ్ళకు కెప్టెన్ ఇంకా ఇప్పటి వరకు తన యొక్క రియల్ ఫామ్ రాబట్టలేదు. అండ్ వన్స్ ఈ కమ్స్ బ్యాక్, వన్స్ ఈ స్టార్ట్ స్కోరింగ్ రన్స్, ఆ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళకు శ్వేత. ఓకే, ఇప్పుడు కేకేఆర్ సొంత మైదానంలో ఆడటం వాళ్ళకి కలిసి వస్తుందా? ఎలా ఉండబోతుంది అసలు? ఐ థింక్ దే వన్ హియర్ లాస్ట్ టైం. సో ఒక మ్యాచ్ ఓడిపోయినారు కూడా వాళ్ళు, మనందరికీ తెలుసు. వాళ్ళు హైదరాబాద్ తోటి గెలిచిన తర్వాత గెలిచారు కానీ బట్ ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోయినారు ఇక్కడ. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆల్సో 2025 ఐపీఎల్ టోర్నమెంట్ ఇది. అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచెస్ లో రన్స్ పర్వాలేదు, మనం ఎక్కువనే చూసాం. హైదరాబాద్ అగైన్స్ కూడా 200 చేశారు. అండ్ అప్పుడు అంతకుముందు కూడా 170. సో రన్ స్కోరింగ్ మ్యాచెస్ జరిగాయి ఇప్పటి వరకు కోల్కతాలో. అండ్ కలకత్తా ఈజ్ నోన్ ఫర్ దట్ శ్వేత, వి ఆల్ నో దట్. అండ్ ఒక డిస్కషన్ లో మనం చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా 2022 తర్వాత ఇక్కడ 10 కంటే ఎక్కువగా 12 దాదాపు 200+ స్కోర్ చేయబడ్డాయి ఇక్కడ. సో చాలా తేడా కనబడుతుంది పర్టికులర్ గ్రౌండ్ లో. అండ్ అంతకుముందు 10-15 సీజన్స్ లో కూడా ఎక్కువగా అసలు యాక్చువల్ గా రన్స్ స్కోర్ చేసేవాళ్ళు కదా అక్కడ. కొంచెం ఇప్పుడు ఈవెన్ 49 ఆల్అౌట్ ఆల్సో వి సా ఇన్ వన్ ఆఫ్ ది టోర్నమెంట్స్, వన్ ఆఫ్ ది ఐపీఎల్స్. యాక్చువల్లీ దట్ వాజ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవుట్ అయిపోయినారు. సో అటువంటి స్కోర్స్ కూడా చూసాం, ఇక్కడ లో స్కోర్ చూసాం. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో టోటల్ గా ఇక్కడ బిగ్ స్కోర్స్ ఉన్నాయి. సో అందుకని మంచి మంచి మ్యాచెస్ చూస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి 2 మ్యాచెస్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో నేను ఏమనుకుంటానంటే వాళ్ళు ఈవెన్ ఓడిపోవడానికి కూడా కారణం ఒక మంచి స్టార్ట్ తర్వాత వాళ్ళు తడబడ్డారు. అప్పుడు ఇంకా వెంకటేష్ అయ్యర్ వాళ్ళ ఫామ్ లోకి రాలేదు. బట్ లాస్ట్ మ్యాచ్ లో చాలా అద్భుతంగా ఆడాడు అగైన్స్ ఎస్ఆర్హెచ్, వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. రింకు సింగ్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ లో కొంచెం తడబడ్డాడు. అండ్ అతడు కూడా మెల్లమెల్ల ఫామ్ లోకి వస్తాడు. అండ్ వాళ్ళకి ఇంకా మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ లో ఉన్నటువంటి బ్యాటర్స్ కొంచెం ఇంకా కాంట్రిబ్యూట్ చేయాలి. రస్సల్ నుంచి ఇంకా మనం రియల్ రస్సల్ ను చూడలేదు. రఘువంశీ ఈజ్ ఓకే, రహానే ఒక మ్యాచ్ లో 50 సాధించాడు. డెకాక్ కూడా పూర్తి ఈజ్ నాట్ లుక్డ్ ఇన్ రియల్ ఫామ్, ఓన్లీ 97 ఒకటి మాత్రమే చూసాం. సో అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్ సైడ్. బిట్ ఆఫ్ స్ట్రగుల్ అయితే వాళ్ళకు కూడా ఉంది. బట్ హోమ్ అడ్వాంటేజ్ విషయం మీరు అన్నారు కనుక, ఒక మ్యాచ్ లో ఓడిపోయి ఒక మ్యాచ్ లో గెలుచున్నారు కనుక ఐ థింక్ కాన్ఫిడెన్స్ షుడ్ బి గుడ్ టుడే. అంటే ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఏం చెప్తారు మీరు? I think it's a wonderful place and to play cricket. Everybody, dreams, to play there actually. చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. అండ్ కారణం ఏంటంటే బ్యాటర్స్ ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే అక్కడ బాల్ ఇట్లా టైం చేసే వాళ్ళైతే పూజ్యంగానే బౌండరీకి వెళ్ళిపోతుంది. అవుట్ ఫీల్డ్ చాలా లైటనింగ్ క్విక్ గా ఉంటుంది అక్కడ. సో చాలా వండర్ఫుల్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది. సో టైమింగ్ చేసే వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు. అండ్ ఇక్కడ మంచి చరిత్ర ఉన్నటువంటి స్టేడియం ఇది. హూ ఫర్గెట్స్ వివిఎస్ లక్ష్మణ్ 280 నాట్ అవుట్ ఒక మ్యాచ్ లో అగైన్స్ట్ ఆస్ట్రేలియా. ఈవెన్ ఫాలోయింగ్ ఆన్ ఇండియా అద్భుతంగా ఆడారు. రాహుల్ ద్రావిడ్ అండ్ లక్ష్మణ్ చాలా చక్కగా ఆడే మ్యాచ్ లో గెలిపించారు. సో ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. టెస్ట్ క్రికెట్ లో కానివ్వండి, వన్డే మ్యాచెస్ లో కానివ్వండి. అండ్ రోహిత్ శర్మ ఇక్కడనే 264 వన్డే క్రికెట్ లో హైయెస్ట్ ఇక్కడనే సాధించినటువంటి ప్లేస్ ఇది.
సో ఐ థింక్ ఇట్స్ ఎ లవ్లీ ప్లేస్ టు బ్యాట్ ఆన్ విజిట్ ఆల్సో. కోల్కతా అందరికీ తెలుసు చాలా బిజీగా ఉంటుంది, స్ట్రీట్స్ బిజీగా ఉంటాయి తర్వాత, బట్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, డౌటే లేదు అందులో. స్టేడియం కూడా చాలా చక్కగా ఉంటుంది. రెనోవేట్ అయిన తర్వాత కొంచెం నేను అనుకుంటాను స్టేడియం యొక్క స్ట్రెంగ్త్ అంటే కెపాసిటీ తగ్గింది కానీ, బట్ అదర్వైజ్ ఇక్కడ క్రికెట్ ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా కొనసాగుతుంది. అండ్ పీపుల్ లవ్ స్పోర్ట్స్ దేర్. ఫుట్బాల్, క్రికెట్ అంటే మనందరికీ తెలుసు, బెంగాలీ పీపుల్ పడి చేస్తారు అసలు యాక్చువల్గా రియల్గా. ఓకే, ఇప్పుడు ఈ కేకేఆర్ టీంలో మ్యాచ్ విన్నర్స్ కూడా భారీగా ఉన్నారు. సో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి? వెల్ యా, లక్నోలో ఏంటంటే మెయిన్ గా వాళ్ళకి అసలు యాక్చువల్గా ఫారిన్ బౌలర్ ఎవరు లేరు అసలు. ఉన్నా కానీ ఇప్పటి వరకు షమార్ జోసెఫ్ ఆడించలేదు. బట్ మీకు కోల్కతాలో స్పిన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అందరికంటే కూడా వాళ్ళు చాలా వండర్ఫుల్ టీం అండి. అందులో మీకు నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు టెర్రిఫిక్, రింకు సింగ్ బౌలింగ్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. రఘువంశీ కొంచెం మీడియం పేస్ వేయగలుగుతాడు, రసల్ వేయగలుగుతాడు, స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు ఈరోజు. సో రానా, వైభవ్ చాలా బౌలింగ్ లో వాళ్ళకి కొంచెం ఎక్కువగా స్ట్రెంత్, అంటే ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు. బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ ఆల్సో కెన్ బౌల్ మీడియం పేస్. మేబీ ఆ ఆప్షన్స్ మీకు ఇక్కడ ఇందులో లేకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే మీకు లక్నోలో ఇప్పుడు ఆడుతున్నటువంటి మిచెల్ మార్ష్ ఓన్లీ బ్యాటర్ గానే ఆడుతున్నాడు ఈ సీజన్ లో, బౌలర్ గా ఆడటం లేదు కనుక అక్కడ కొంచెం వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయిపోయింది. బట్ మార్క్రమ్ ఆల్సో కెన్ బౌల్ శ్వేత. అండ్ ఇప్పటి వరకు మార్క్రమ్ ను కూడా బౌలర్ గా చూడలేదు, బికాస్ వెన్ ఈ ప్లేడ్ ఫర్ హైదరాబాద్ యూస్ టు బౌల్. ఈవెన్ సౌత్ ఆఫ్రికాకి ఆడుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తుంటాడు. ఒక్క ఫారిన్ డిపార్ట్మెంట్ లో బౌలింగ్ లో లేదు కానీ, బట్ శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఆకాష్, ముగ్గురు కూడా మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకు. అండ్ దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇండియన్ బౌలర్స్ స్ట్రెంత్ లో ముగ్గురు టెరిఫిక్ పేస్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఆకాష్ దీప్ వచ్చిన తర్వాత మరింత స్ట్రెంత్ అనేది కూడా వాళ్ళ బౌలింగ్. శార్దుల్ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్ అండి. అతను అన్సోల్డ్ ప్లేయర్ అండ్ సడన్ గా ఆడుతున్నాడు, బట్ ఈస్ అబ్సల్యూట్లీ బిన్ ఫెంటాస్టిక్ సో ఫార్ శ్వేత దిస్ టోర్నమెంట్. ఓకే, ఇందాక కేకేఆర్ బలాబలాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ బలాబలాలు ఏంటి? ఇప్పుడు బ్యాటింగ్ ఎంచుకుంది కాబట్టి ఎలా ఉండబోతోంది? యా, బ్యాటింగ్ వాళ్ళు చేస్తున్నారు, ఎంచుకోలేదు, బికాస్ బ్యాట్ ఐ థింక్ కోల్కతా టాస్ గెలిచారు. వాళ్ళకి మెయిన్ బ్యాటింగ్ స్ట్రెంత్ అండి. బ్యాటింగ్ లో వాళ్ళకు ఒక్కొక్కరు ఎక్సైటింగ్ బ్యాటర్స్ ఉన్నారు. మీకు మిచెల్ మార్ష్, పూరన్, మార్క్రమ్ అండ్ అదే రకంగా మిల్లర్, ఈ 4 ఫారిన్ ప్లేయర్స్ అయితే అద్భుతంగా ఉన్నారు వాళ్ళకు. అండ్ ఇండియన్ ప్లేయర్స్ మనం ఓన్లీ కెప్టెన్ రిషబ్ పంత్ యొక్క ఫామ్ కొరకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బట్ ఈ సచ్ ఎ ప్లేయర్, వి ఆల్ నో దట్ ఒకసారి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే ఐ థింక్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోగలుగుతాడు. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వెల్. అతను ఇంకా ఫామ్ లో లేకున్నా కానీ అదర్ బ్యాటర్స్ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. అండ్ మార్క్రమ్ టాప్ ఆర్డర్ లో ఫార్మ్ రావడం ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ బదోని ఆల్సో ఈజ్ సమ్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సమాద్ ఉన్నాడు, అబ్దుల్ సమాద్ కూడా సన్ రైజర్స్ ఆడినటువంటి అబ్దుల్ సమాద్ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ దెమ్. సో దే గట్ సమ్ వెరీ గుడ్ ప్లేయర్స్. శార్దుల్ ఠాకూర్ ఈజ్ ఎ గుడ్ హీటర్ ఆఫ్ ద బాల్, మన అందరికీ తెలుసు శ్వేత. టెస్ట్ మ్యాచెస్ లో మంచి స్కోర్స్ ఉన్నాయి అతనికి, వన్డే మ్యాచ్ లో, T20లో కూడా. ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ కాంట్రిబ్యూటర్ విత్ ద బ్యాట్. సో వాళ్ళ లైన్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది లక్నో బ్యాటింగ్ లో. బౌలింగ్ లోనే ఓన్లీ జస్ట్ ఫారిన్ బౌలర్ లేకపోవడమే, ఎందుకంటే ఇప్పటివరకు చూసినట్లయితే ఐ థింక్ మిగతా టీమ్స్ అన్నింటిలో కూడా ఫారిన్ బౌలర్స్ డన్ గుడ్ జాబ్ సో ఫార్ యాక్చువల్లీ. అటు ఒకవైపు స్టార్క్, ఒకవైపు ఆర్చర్, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సో ఆ విషయంలోనే కొంచెం వాళ్ళకు మైనస్ పాయింట్ అది ఉంది కానీ, బట్ అదర్వైజ్ దే ఆర్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ సైడ్ అండ్ నో డౌట్. ఓకే, అండ్ ఫైనల్ గా ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ పిచ్ దేనికి అనుకూలంగా ఉంది? బౌలింగ్ కా, బ్యాటింగ్ కా? గోయింగ్ టు వాచ్ అన్ ఎక్సైటింగ్ బ్యాటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం, డౌటే లేదు. మంచి స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ నేను అనుకుంటాను 180-190 స్కోర్ అయితే సాధ్యంగా ఉండవచ్చు. అండ్ అంతకంటే ఎక్కువ కూడా బోనస్ రన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే బికాస్ అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ గా ఉంటుంది అండ్ బ్యాటర్స్ కి అనుకూలంగా ఉంటాయి కండిషన్స్ కనుక. ఐ థింక్ ఒక మంచి రన్ స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం శ్వేత, డౌటే లేదు అందులో. ఓకే, ఇక ఈవినింగ్ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ సిఎస్కే, ఈ రెండిట్లో ఏ బలాబలాలు ఏంటి? సిఎస్కే ఆఫ్ కోర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్, బికాస్ వాళ్ళు హోమ్ గ్రౌండ్ ముందు 2 మ్యాచెస్ ఓడిపోయినారు. ఆర్సీబీ ఓడించింది వాళ్ళను, ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించారు, అండ్ ముంబై అగెన్స్ట్ గెలిచారు. ఆ తర్వాత మరొక మ్యాచ్ ఓడిపోవడం చూసాం. సో దాంతో కొన్ని వాళ్ళకు సమస్యలు ఇంకా పూర్తి కాలేదు అసలు. యాక్చువల్గా టాప్ ఆర్డర్ లో ఎవరు కూడా ఇంకా క్లిక్ పూర్తిగా కాబట్టి కెప్టెన్ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ లుకింగ్ గ్రేట్, ఫామ్ లో కనబట్టలేదు. అందుకని కన్వీన్ చూసుకున్నారు లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు. అండ్ దే ఆర్ ఎ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓన్లీ వర్రీ ఏంటంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ లో వాళ్ళకు ఆ రన్స్ స్కోరింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బికాస్ ఎప్పుడు చేజ్ చేయడం ఇష్టపడుతుంటారు, చేజింగ్ లో కొంచెం కష్టపడుతున్నారు. అండ్ ధోని వచ్చే సమయానికి 15-16 రన్ రేట్ ఉండడం చూస్తున్నాం.
సో పవర్ ప్లేను వాళ్ళు ఇప్పటివరకు సరిగ్గా ఉపయోగించుకోలేదు. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ దేర్ యాక్చువల్లీ. అండ్ ఇఫ్ దే కెన్ రెక్టిఫై దట్ ఎర్రర్, దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి. అశ్విన్ లాంటి బౌలర్, జజేదార్ లాంటి బౌలర్, ఇంకేం కావాలి వాళ్ళ ఖలీల్ అహ్మద్ ఇండియన్ బౌలర్ ఉన్నాడు, నూర్ అహ్మద్ స్పిన్నర్ అండ్ పతిరానా. దే ఆర్ వెరీ గుడ్ సైడ్, వెరీ ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు అందులో. ఎక్స్పీరియన్స్ ఉంది, యంగ్స్టర్స్ ఉన్నారు. కానీ ఒంటే ఇంకా ఇప్పటివరకు క్లిక్ కాలేదు యాజ్ ఎ టీమ్ గా. అండ్ హోప్ టుడే ఇస్ ద డే ఫర్ దెమ్, బికాస్ 1 విక్టరీ తర్వాత 3 డిఫీట్స్ వాళ్ళను చాలా ప్రెషర్ లోకి తీసుకుని వచ్చింది, అందులో డౌట్ లేదు. అండ్ దే షుడ్ ఓవర్కమ్ దట్ ప్రెషర్ టుడే. ఎందుకంటే పంజాబ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి ఉన్నారు కనుక వాళ్ళపైన కూడా బిట్ ఆఫ్ అది ఉంటది. ఎందుకంటే హోమ్ క్రౌడ్ ముందే ఓడిపోయినారు వాళ్ళు. అండ్ దే డోంట్ హ్యావ్ ఎ గుడ్ రికార్డ్ ఆల్సో. యాక్చువల్లీ పూరెస్ట్ రికార్డ్ ఉంది వాళ్ళకి హోమ్ క్రౌడ్ పంజాబ్ కు. బట్ దే ఆల్సో డిడ్ వెల్ ఇన్ ద ఫస్ట్ 2 మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ లో గుజరాత్ ను చక్కగా ఓడించారు, ఆ తర్వాత లక్నో ఈజీగానే చేజ్ చేయగలిగారు. బట్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళను చాలా ఈజీగా ఓడించిందని చెప్పాలి. మేబీ ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఏదైనా డెసిషన్ ఏదైనా తారుమారైందా, ఎందుకంటే బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో శ్రేయస్ ది అపోజిషన్ ఇన్ టు బ్యాట్, అండ్ అపోజిషన్ చాలా మంచి స్కోర్ చేసింది. తర్వాత నైట్ లో కొంచెం కండిషన్స్ డిఫరెంట్ గా కనబడ్డాయి. సో దే ఆర్ అ గుడ్ సైడ్. బట్ చెన్నై అఫ్ కోర్స్ హ్యావ్ టు బి ఎట్ దేర్ బెస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఎందుకంటే దే ఆర్ ఎ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ స్ట్రగుల్ అవుతున్నారు టాప్ ఆర్డర్ లో. ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు సిఎస్కే అంటే ఫామ్లో ఉన్న పంజాబ్తో తలపడుతుంది కాబట్టి రెండు వర్గాలకి కూడా ఆ ప్రెషర్ అనేది ఉంటుందంటారా? యా, 2 మ్యాచెస్ లో ఓడిపోయిన, లాస్ట్ మ్యాచ్ లో 2 టీమ్స్ ఓడిపోయి ఉన్నాయి కనుక వరుసగా ఆఫ్ కోర్స్ సిఎస్కే ఓడిపోతూ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ లో ముంబై వచ్చిన తర్వాత వాళ్ళకు డిఫీట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. అండ్ దట్టు చేజింగ్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ స్ట్రగుల్ నుంచి వాళ్ళు బయటికి రావాలి. ఎందుకంటే ఆర్సీబీ అగెన్స్ట్ కూడా చేజ్ చేయలేకపోయారు. లాస్ట్ మ్యాచ్ లో అదే పరిస్థితి కనబడింది. ఢిల్లీ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. డే మ్యాచ్ అది, అండ్ దే పుట్ అప్ డీసెంట్ టోటల్. అండ్ ధోని ఆఫ్ కోర్స్ చివరికి మంచిగా ఆడే కానీ స్ట్రగుల్ అయినారు. అండ్ వాళ్ళకు మెయిన్ గా ఏంటంటే విజయ్ శంకర్ లాస్ట్ మ్యాచ్ లో ఆడాడు, స్క్రాచ్ ఇన్నింగ్స్ అయినా కానీ ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు, డౌట్ లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు త్రిపాఠి అండ్ దీపక్ హుడా యొక్క ఈ చాయిసెస్ ఈ సంవత్సరం వర్కౌట్ కాలేదు ఇప్పటి వరకు. అండ్ దుబే హాజ్ ఆల్సో నాట్ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్ మిడిల్ ఆర్డర్ లో. సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టాప్ ఆర్డర్ తో పాటు. సో రన్ రేట్ విషయంలోనే కొంచెం సిఎస్కే స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అదర్వైజ్ ఫెంటాస్టిక్ హిటర్స్ ఉన్నారండి. జడేజా బ్యాటింగ్ చేయగలుగుతాడు, అశ్విన్ బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఐ థింక్ వాళ్ళకు ఈవెన్ కావాలంటే ఫారిన్ ప్లేయర్స్ లో వాళ్ళు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు శామ్ కరన్ ఆడించవచ్చు, ఓటన్ ఆడించవచ్చు. ఓటన్ కెన్ బౌల్ బ్యాట్, శామ్ కరన్ ఈజ్ గుడ్ ఆల్రౌండర్. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే టాప్ ఆర్డర్ అనేది వాళ్ళను కొంచెం ఇప్పటివరకు ప్రెషర్ లోకి తీసుకుని వచ్చింది. అండ్ టుడే ఐ థింక్ దే షుడ్ రెక్టిఫై సమ్ మిస్టేక్స్ దేర్. ఓకే, అంటే ఇప్పుడు సిఎస్కే టీం ఇంకా బలమైంది పంజాబ్తో పోలిస్తే, అయినా సరే విఫలమవుతుంది. సో కానీ పంజాబ్ ధీమాగా ఉంది. అండ్ ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఎప్పుడు గుడ్ స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ శ్వేత, ఎనీ టోర్నమెంట్ లో, ఎనీ ఫార్మాట్ లో. ఆ స్టార్ట్స్ వాళ్ళకు లభించలేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు గెలిచినప్పుడు అగెన్స్ట్ ముంబై ఐ థింక్ 150+ వాళ్ళు కొంచెం కష్టపడి లాస్ట్ లో చేజ్ చేశారు. ఆ తర్వాత చేజింగ్ లో మళ్ళీ కష్టపడడమే చూస్తున్నాం. సిఎస్కే లవ్ టు చేజ్, దే యాక్చువల్లీ వాంట్ టు చేజ్ మ్యాచెస్. మంచి చేజింగ్ బ్యాటర్స్, ఎందుకంటే ధోని లాంటి ఫినిషర్స్ వాళ్ళకు ఉండడం, డుబే లాంటి మంచి ఫినిషర్స్ ఉండడం ఒక ప్లస్ పాయింటే. బట్ టాప్ ఆర్డర్ వాళ్ళకు 7+ సంథింగ్ ఇప్పటి వరకు పవర్ ప్లే లో స్కోర్ చేశారు. అంటే అంత మంచి హిట్ వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలుసు రచిన్ రవీంద్ర ఈజ్ వండర్ఫుల్ హిటర్, అండ్ కాన్వే కూడా లాస్ట్ మ్యాచ్ లో ఆడాడు, అతను మంచి హిట్ చేయగలుగుతాడు. అండ్ ప్రెషర్ ఈజ్ దేర్ ఆన్ కెప్టెన్. యాక్చువల్లీ రితురాజ్ గాక్వాడ్ కూడా ఈజ్ వండర్ఫుల్ హిటర్ ఆఫ్ ద బాల్, క్లీన్ హిట్ చేస్తుంటాడు. వాళ్ళకి ఏది ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. ఫస్ట్ మ్యాచ్ లో, ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో త్రిపాఠిని ఓపెనర్ గా ఆడించారు, వర్కౌట్ కాలేదు. తర్వాత దీపక్ హుడా కూడా పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనిపించలేదు. అందుకని వాళ్ళు మార్పులు చేయాల్సి వచ్చింది. అంటే దే హావ్ చేంజ్డ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్. ఇప్పటివరకు నేను అనుకుంటాను 17 to 18 ప్లేయర్స్ చేంజ్ చేశారు. 4 మ్యాచెస్ లో 11 ప్లేయర్స్ మాత్రమే ఆడతారు. మేబీ ఒక ఎక్స్ట్రా ప్లేయర్ మీకు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉంటారు. మీకు ఇంకా 5-6 ప్లేయర్స్ ని ఎక్కువగా ఆడించారు అంటే మీకు ఏది ఇప్పటి వరకు సెట్ కాలేదు అసలు యాక్చువల్లీ కాంబినేషన్. సో దాట్ ఐ థింక్ మేబీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ దట్ అనుకుంటాను నేను చెన్నై విషయంలో శ్వేత. ఓకే, అండ్ ఇంకోటి పంజాబ్ టీం హోమ్ గ్రౌండ్ లో ఆడటం కూడా వాళ్ళకి కలిసి వస్తుందా? ఐ థింక్ హోమ్ గ్రౌండ్ లో లాస్ట్ అయితే ఓడిపోయినారు. అండ్ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకి చెప్పుకోదగ్గ రికార్డ్, ద వర్స్ట్ రికార్డ్ దే హావ్ హ్యాడ్ యాక్చువల్లీ ఇన్ రీసెంట్ టైమ్స్. బట్ ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్, మంచి స్కోరింగ్ మ్యాచెస్ అక్కడ కూడా చూస్తున్నారు. వికెట్ కొంచెం హార్డ్ గా ఉంటుంది, అప్పుడప్పుడు బౌన్స్ ఉంటుంది. బ్యాటర్స్ కూడా ఇష్టపడుతుంటారు. 170, 180 స్కోర్స్ అయితే ప్రతిసారి చూస్తూనే ఉంటాం. అండ్ వాళ్ళకు కూడా నేను అనుకుంటాను కొన్ని సమస్యలు టాప్ ఆర్డర్లో ఉన్నాయి. ఎందుకంటే ఆర్య పూర్తి టచ్ లో కనబడలేదు. ఓన్లీ శ్రేయస్ అయ్యర్ మాత్రమే కన్సిస్టెన్సీ. ఫస్ట్ 2 మ్యాచెస్ నాట్అవుట్ గా నిలిచాడు. లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ అగేన్స్ట్ ఈ ప్లే వెల్, ఆర్చర్ అతను అవుట్ చేయడం చూసాం. అండ్ ప్రభీష్వరన్ ఈజ్ ఓకే, గుడ్ బ్యాటర్. అండ్ వాళ్ళకి ఒకటి ఏంటంటే వథేరా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్
మిడిల్ ఆర్డర్ లో ఇంకా మ్యాక్స్వెల్ అండ్ స్టానిస్ యొక్క రియల్ అది చూడలేదు మనం. మ్యాక్స్వెల్ లాస్ట్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ ఫస్ట్ మ్యాచ్ లో 0 డక్అట్ అయినాడు. అండ్ స్టానిస్ యొక్క రోల్ ఇంకా కీలకంగా కాలేదు బికాస్ విత్ ద బాల్ ఆల్సో వాజ్ డిసప్పాయింటింగ్. అండ్ ఓన్లీ హర్షదీప్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో బౌలింగ్ లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. చెహల్ ఇంకా రియల్ అది చూడలేదు మనం ఇప్పటి వరకు శ్వేత. సో దే ఆర్ ఎ గుడ్ సైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ ఇన్ సమ్ ఏరియాస్. సో దే హ్యావ్ టు రెక్టిఫై దోస్ ఏరియాస్. అఫ్కోర్స్ 3 మ్యాచెస్ ఆడాడు, అందులో 2 విక్టరీస్ ఉన్నాయి కనుక అంత పెద్ద ఇప్పటి వరకు డేంజర్ అయితే లేదు. దే హావ్ డన్ వెల్ సో ఫార్ అని చెప్పాలి ఈ టోర్నమెంట్ లో శ్వేత. ఓకే. సో ఈ మ్యాచ్ విషయానికి వస్తే పెద్ద పెద్ద బ్యాటర్స్, బాగా పేరున్న బ్యాటర్స్ ఎక్కువగా విఫలమవుతున్నారు. ఎందుకని అంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుందా, లేకపోతే ఎందుకని అవుతుంది అలాగా? ఐ థింక్ ఇప్పటి వరకు అయితే చూడండి మంచి మంచి ప్లేయర్స్ అందరు రాణించారు. ఇప్పుడు చూడండి టోర్నమెంట్ లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నటువంటి ప్లేయర్స్ లో మీకు లక్నో ఇంత ముందు చెప్పుకున్నట్టుగా పూరన్, మిచెల్ మాస్ బ్రహ్మాండంగా ఆడారు వాళ్ళకు ఇప్పటి వరకు టోర్నమెంట్ లో. అండ్ అదే రకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ కొంచెం డిసప్పాయింట్ చేశారు. హెడ్ పర్వాలేదు అనిపించుకున్నారు, మిగతా వాళ్ళు ఆడలేదు. బట్ పంజాబ్ విషయానికి వచ్చినట్లయితే శ్రేయస్ అయ్యర్ మెయిన్ ప్లేయర్ వాళ్ళకు అతడు చక్కగానే ఆడాడు. అండ్ ప్రవిష్మరన్ ఎప్పుడు కూడా నేనేమనుకుంటానంటే అంత పెద్ద గ్రేట్ కన్సిస్టెన్సీ కనబచ్చినటువంటి సీజన్ ఏది కూడా లేదు. ప్రతి మ్యాచ్ లో 50-60 సాధించి ఏదో సెంచరీ చేస్తాడా అటువంటి అదేం లేదు. ఈ గివ్స్ గుడ్ స్టార్ట్స్ యాక్చువల్లీ, ఈజ్ గుడ్ హిట్టర్ ఆఫ్ ద బాల్. అండ్ వదిన కూడా అంతే, వాళ్ళకి మంచి ఒక అడ్జస్ట్ ఉంటుంది మొదల్లో. బట్ మెయిన్ గా మీరు అన్నట్టుగా మిచెల్ మాస్ అండ్ ఎలానైతే రాణించాడో ఫర్ లక్నో, ఆ రకంగా ఇంకా ఆస్ట్రేలియన్స్ ఇక్కడ స్టైనిస్ కానివ్వండి, మ్యాక్స్వెల్ అలా రాణించటం లేదు. బట్ ఇంగ్లీష్ కూడా ఆడించే ఛాన్స్ ఉంటుంది బ్యాటర్ గా, ఒకవేళ కావాలి అంటే వాళ్ళు ఎవరైనా ఇండియన్ బౌలర్ ని తీసుకొని. సో దే హావ్ గాట్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు పంజాబ్ లో. బట్ ఓన్లీ ఏంటంటే కన్సిస్టెన్సీ కొరకు చూసి ఆ కాంబినేషన్స్ వర్కౌట్ చూస్తున్నారు. అండ్ లెట్ us వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వదేరా విషయంలో మనం చెప్పాలంటే శ్వేత, రిక్కీ పాంటింగ్ తీసుకున్నటువంటి డెసిషన్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చాడు. ఒక మ్యాచ్ లో బ్రహ్మాండంగా రాణించాడు. ఇట్ వాజ్ ద సెకండ్ మ్యాచ్ యాక్చువల్లీ. సో కొన్ని క్లిక్ అవుతాయి. ఇంకా 3 మ్యాచెస్ ఆడున్నారు కనుక మేబీ దే కెన్ ట్రై సమ్ మోర్ ఆప్షన్స్ ఆల్సో బికాస్ లాట్ ఆఫ్ మ్యాచెస్ టు బి ప్లేడ్.